హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఇక్కడ వచ్చేసి మనము చింతగట్టు కాడ మన దినేశనాల వినాయకుల షెడ్ ఉన్నాయి కదా, ఆ వినాయకుల షెడ్ కాడికి రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు మనకు ఏంటంటే కొన్ని విగ్రహాలు అనేది చాలా వరకు మనకు కనబడలేదు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, మనకు ఇప్పుడు చాలా వాళ్ళు మొత్తం విగ్రహాలన్నీ జరిపి పెట్టడం జరిగింది. అలానే కొత్త కొత్త మోడల్స్ కూడా వచ్చినాయి, మీకు చాలా క్లియర్గా చూపిస్తామని అయితే నేను రావడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మనకు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనండి. ఆల్ అంటే మీకు నోటిఫికేషన్స్ అనేది నేను ఏ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం ఇంకా ఏమైనా లేటెస్ట్ విగ్రహాలు వచ్చినాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తాను. ఓకే, అలానే నా వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో మీరు వెళ్ళి ఫాలో చేయండి. ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకేనా, బ్యాక్ కెమెరా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. ఇప్పుడు మనము దినేశనాల వినాయకుల షెడ్ దగ్గర ఉన్నాం. ఆ దినేశనాల వినాయకుల షెడ్ ఎక్కడ అంటే, ఇక్కడ చూసుకోవచ్చు. మనకు భీమవరం నుంచి వస్తుంటే మనకు ఓఆర్ఆర్ దాకుతుంది. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి ఇట్లా మనకు ఎర్రగట్ట గుట్టకు వెళ్తుంటే రైట్ సైడ్లోనే అన్నవాళ్ళ వినాయకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని డిస్టి బొమ్మలు, గణేష్ మాలలు అన్నీ పెట్టి ఉంటాయి. ఇక మనం లోపలికి పోయి చూద్దాం ఏమేమి. మొన్న ఏంటంటే అసలు చాలా వరకు విగ్రహాలు మనకు కనబడలేదు. దేనికోసం అంటే వాళ్ళు మొత్తం అసలు అప్పుడే డై అనేది చేస్తున్నారు కదా, కాబట్టి మనకు విగ్రహాలు అనేది మనకు కరెక్ట్ కనబడలేదు. ఇప్పుడు మొత్తం ఒక లైన్ వైజ్గా పెట్టడం జరిగింది వాళ్ళు. దానికోసం అయితే ఇప్పుడు మళ్ళీ మనం రావడం జరిగింది. చూపిస్తా ఇక మీకు మంచి మంచి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి కదా, మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం మొత్తం మీకు విగ్రహాలు చూపిస్తూనే ఉంటా. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు భారీ గణేష్ మహారాజ్ మొన్న వచ్చినప్పుడు ఏంటంటే లైన్ వైజ్ లేకుండే, ఇప్పుడు లైన్ వైజ్ ఉన్నది. ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు గణేష్ మహారాజ్ మాత్రం మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనము గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా బయట కూడా ఉన్నాయి గణేష్ మహారాజు. అది చూసుకోవచ్చు, చాలా ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. గణేష్ మహారాజ్ వచ్చేసి మహారాజమ్మ స్టైల్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మూషికునికి ఇట్లా పట్టుకున్నట్టుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే మనకు అష్ట గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇక చూడండి అష్ట గణేష్ మహారాజ్. అండ్ అలానే గణేష్ మహారాజ్కి పైన చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు ఉండడం జరిగింది. మనకు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet to 12 feet మధ్యలో అయితే ఉంటుంది. అది చూసుకోవచ్చు. మనకు ఇంకా ఏంటంటే మహాదేవుని మెడలో వచ్చేసి మనకు పాము కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ చేతిలో కూడా రుద్రాక్షలు, అండ్ ఒక చేతిలో వచ్చేసి డమరుకం, ఒక చేతిలో వచ్చేసి త్రిశూలం. చూస్తున్నారు కదా. ఫేస్ కూడా గణేష్ మహారాజ్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇక్కడ చూసుకుందాం. మనం వచ్చేసి ఇంకో గణేష్ మహారాజ్. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ పెట్టిన వీళ్ళు. డిఫరెన్స్ ఏంటిదంటే సేమ్ గణేష్ మహారాజ్ కూడా మనకు మహారాజా స్టైల్లో ఉండడం జరిగింది. ఇంకేంటంటే మొత్తం గణేష్ మహారాజ్ అని మొత్తం జాయింటింగ్ వర్క్ ఇట్లా ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నాకు తెలిసి మనకు రాముల వారు ఉంటారు కదా, రాముల వారు స్టైల్ అయితే కూర్చొని ఉండడం జరిగింది అనుకుంటా. అంటే రాముల వారు సేమ్ అదే విధంగా అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా బాణం గిట్లా ఉంది కదా. అండ్ మెడలో కూడా పూలదండలు చూసుకోవచ్చు. మనకు పైన చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు అన్ని సేమ్ గణేష్ మహారాజెస్. అండ్ అలానే మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీకు ఒకవేళ నచ్చితే మాత్రం మీరు తప్పకుండా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి రేట్స్ పరంగా. అండ్ అలానే నేను కూడా మీకు ఇంకా వీడియోస్ ఉన్నాయి కదా మనకు, దాంట్లో చెప్తా కొన్ని రేట్స్ కూడా, మీరు ఒకవేళ చెప్పేది ఉంటే. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది కదా, ఇంకో గణేష్ మహారాజ్ అయితే చూపిస్తాను మీకు. ఇంకో గణేష్ మహారాజ్ చూసినట్టయితే మనకు చాలా క్లియర్గా చూపిస్తున్నా చూడండి.
చూసుకుందాం ఇక పోయి. ఇక చూడండి, ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. అండ్ మనకు ఇక్కడ రైట్ సైడ్న చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడు అండ్ రాధ అయితే ఉండడం జరిగింది. ఇది నాకు తెలిసి మాత్రం మొత్తం మన నెమలి పింఛకల్ లెక్క డిజైన్స్ ఉంటాయి చూసిన అదే అనుకుంటున్నాను. అయితే డిజైన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet ఉంటుంది గణేష్ మహారాజ్. అండ్ మనకు మూషికుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఉన్నది మూషికుడు వాహనం. మూషికుడు ఇక్కడైతే ఉండడం జరిగింది. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర చూద్దాం. ఎందుకంటే మనం వచ్చినప్పుడు మీరు చూసింది కదా, అసలు ప్లేస్ అనేది లేకుండే. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు అనేది ఇప్పుడిప్పుడే అక్కడ తయారు చేస్తున్నారు కదా. తయారు చేసినప్పుడు ఏమైపోతాయంటే వాళ్ళకు ఆ విగ్రహం అనేది చాలా బరువు ఉంటుంది. కాబట్టి వాళ్ళు జరిపితే ఆ విగ్రహం అనేది ఇరిగిపోతుంది. దానికోసం వాళ్ళు విగ్రహం అనేది జరపరు. ఇప్పుడు చూడండి, మొత్తం లైన్గా అయితే పెట్టి ఉన్నాయి మొత్తం విగ్రహాలు మాత్రము, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం అయితే చూపిస్తాను మీకు. ఇంకో విగ్రహం వచ్చేసి మనకు మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టే మనకు అయోధ్య రామ మందిరము. ఇది వచ్చేసి మనకు పోయిన ఇయర్ మాత్రం చాలా భారీ గణేష్ మహారాజ్ టైప్ అయితే రావడం జరిగింది కదా. అంటే మేబీ ఒక 12 feet గణేష్ మహారాజ్ వచ్చింది. ఈసారి ఏంటంటే చిన్న విగ్రహం లెక్క అయితే వచ్చినాయి ఈసారి అయితే. ఇది చూడండి, ఇంకా ఈ లైన్లో కూడా చూడండి, అసలు మొత్తము ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకా గణేష్ మహారాజ్ ఇంకా మేకింగ్ అయితే ఇతనే ఉన్నాయి, చూద్దాం మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కొబ్బరి పీస్ ఇట్లా ఇది మొత్తం వచ్చేసి ఇంకా గణేష్ మహారాజ్ డై ఇది. అంటే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి, వాళ్ళు పని చేస్తాను వీళ్ళు. మొత్తం ఇది డై ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం చాలా క్లియర్గా చూపిస్తాం డై కూడా. కొంచెం లోపలికి పోయి చూద్దాం. ఇక్కడ ఆ డై దీంట్లోకి తీస్తాను. ఆ డైలో ఉన్న విగ్రహం ఏంటిదంటే ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు నంది వాహనం పైన కూర్చొని ఉన్నారు గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక చెప్పాను కదా మీకు, ఒక 7 feet ఉంటాయి గణేష్ మహారాజ్. అలానే మనం చూసుకున్నట్టయితే మూసికుడు ఇక్కడ ఉన్నారు. కొంచెం లోపలికి పోయి చూద్దాం మనం. ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తా. నాకు తెలిసి చాలా డిఫరెంట్ గణేష్లు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు నంది వాహనం పైన కూర్చొని ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు అండ్ అలానే మనకు శివలింగం కూడా ఉంది మనకు, చూసింది కదా బ్యాక్ సైడ్లో. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ మొత్తం. కొంచెం లోపలికి పోయి చూద్దాం. ఈ గణేష్ మహారాజ్ మొత్తం మీరు చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఒక డై కూడా నడుస్తుంది. ఇంకా ఈ డైలో ఉన్న గణేష్ మహారాజ్ ఏమో ఈ విధంగా ఉంటుంది గణేష్ మహారాజ్. అది చూడండి, కొంచెం లాంగ్ వ్యూజ్ చూపిస్తున్నా. పోదాం, ఇంకా కొంచెం దగ్గరికి అయితే పోయి చూద్దాం. ఈ గణేష్ మహారాజ్ చూసినట్టయితే మనకు తామరపు మీద కూర్చొని ఉన్నది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు తామరపు. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 6 feet ఉంటాయి గణేష్ మహారాజ్. చూస్తాను కదా, వాళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళు ఆడ డైలో మాత్రం మొత్తం చూపిస్తాను, మొత్తం సెట్టింగ్ చేస్తాను ఆ కట్టెలకి ఇట్లా పెట్టి. చూసుకోవచ్చు, ఇదంతా ఇట్లా కట్టెలకి ఇట్లా అంతా పెట్టి దాంట్లో కట్టెలకి ఇట్లా అంతా పెట్టి చేసి దాంట్లో ఇప్పుడు ఆ విధంగా పిఓపిని అలా పేస్ట్ చేస్తారు వాళ్ళు. పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కట్టెలు అనేది దానికి అతుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు చూసింది కదా, అయితే మొత్తం డైలోకి వెళ్ళి తీస్తారు కదా వాళ్ళు. అంటే డై అంటే వాళ్ళు సాంచకుండా అంటారు. ఆ సాంచలకి వెళ్ళి తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ విధంగా వాళ్ళు లైన్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన
చూసిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన దినేష్ అన్న వినాయకుల చెట్లు అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం అప్డేట్ అయితే ఇచ్చాను మీకు. తప్పకుండా నాకు తెలిసి అయితే మీకు విగ్రహాలు నచ్చినాయి అనుకుంటున్నా. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం అన్నకు ఒకసారి అయితే ఫోన్ చేయండి. ఫోన్ చేసి మాత్రం మీరు బుక్ చేసేసుకోండి, రేట్ మాట్లాడుకొని. అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది, ఆ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. కలుస్తాము కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.